నమస్తే అండి. నిజం 4 అడుగులు వేస్తే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్లుగా మొన్న మంగ్లీ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థమై తిరుమల వెళ్ళారు. అయితే ఇంత మాత్రానికే దారుణాతి దారుణంగా ఇటువైపు రామ్మోహన్ నాయుడిని ట్రోల్ చేశారు, మంగ్లీని ట్రోల్ చేశారు. చంద్రబాబు గారి గురించి ఒక పాట పాడమంటే నా నోటి నుంచి చంద్రబాబు గారి మాట రాదు, నేను పాడను అని తెగేసి చెప్పింది, అంతటి దుర్మార్గంగా మాట్లాడింది అంటూ. అయితే జగన్ గారి టైంలో ఎస్వీబీసీలో ఏవేవో అవకాశాలు ఇచ్చారు, ఏదో చేశారు అన్నట్లు. అయితే మంగ్లీ దీనిపైన స్పందించి ఒక లేఖ కూడా రాశారు. నాకు ఎలాంటి రాజకీయాలు పక్షపాతాలు లేవు, ఏ పార్టీకి నేను ప్రచార కార్యకర్తను కాదు, కళాకారునిగా నాకు పాటే ముఖ్యము, దేవుడు కార్యార్థమై దర్శించుకోవడానికి వెళ్తే నా మీద రాజకీయ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. అయితే ఇటీవల రథసప్తమి వేడుకల్లో భాగంగా సంగీత కచేరీకి హాజరై ఆ తరువాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కుటుంబంతో కలిసి ఆ దేవదేవుని దర్శనానికి వెళ్తే వైకాపా నాయకులకి పాటలు పాడింది, ఆ పార్టీ కోసం ప్రచారం చేసింది మంగ్లీ. అట్లాంటి ఆమెకు కేంద్ర మంత్రి అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో మంగ్లీ బహిరంగంగా లేఖ విడుదల చేశారు. గిరిజన కుటుంబంలో నుంచి వచ్చిన నాకు నాలాంటి బలహీనురాలపైన ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరంగా ఉంది. నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు, ఏ పార్టీతో కూడా నాకు సంబంధం లేదు. 2019 ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు సంప్రదిస్తే పాట పాడాను. స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలియడంతో 2 నియోజకవర్గాల్లో పాల్గొనాల్సి వచ్చింది. అప్పటికే నా మీద రాజకీయ ముద్ర పడడంతో నా పాట ఇతర పార్టీలకు దూరం అయ్యింది. అందుకే 2024 ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలు పాట పాడాలని నేను అనుకున్నాను, ప్రచార పాటలు పాడాలని అనుకుంటే కొన్ని పార్టీలు తిరస్కరించాయి. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ కూడా నన్ను పాట పాడమని సంప్రదించలేదు. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారి కోసం పాటను పాడమంటే పాడను అని చెప్పినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ లేఖలో ఆమె తెలియజేశారు. నమస్తే.